మీరు సండే రోజు ఏం కుక్ చేసుకున్నారు? మేమైతే చికెన్ తిని తిని బోర్ కొడుతుందని ఈసారి ఫిష్ ఫ్రై చేసుకున్నాం. ఫిష్ ఫ్రై అంటే ఏదో సైడ్ డిష్ లాగా కాదు, ఇదే మెయిన్ డిష్ లాగా చేసుకున్నాము. అది కూడా ఎగ్ కాంబినేషన్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా చికెన్ తిని తిని బోర్ కొడుతుందంటే ఒకసారి ఇలా ఫిష్ ఫ్రై ట్రై చేయండి. ఎగ్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసం మనం మసాలాలని కలిపి ఫిష్ కి మంచిగా పట్టించుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేస్తే మాక్సిమం 6 to 8 hours అయితే ఫిష్ ని మ్యారినేట్ అవ్వనిస్తాను. అప్పుడే ఆ మసాలాలన్నీ ఫిష్ కి మంచిగా పట్టుకుని టేస్ట్ బాగుంటుంది. మసాలాలు కలిపిన ఫిష్ పీసెస్ ని కొంచెం ఆయిల్ వేసుకుని దోస పాన్ మీద 2 sides మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్ మీద మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని హాఫ్ గా కట్ చేసుకుని 2 sides మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా కోసం వేరే పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్ కి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలాని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కరివేపాకును కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లో ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ అండ్ ఎగ్ పీసెస్ ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి.